నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కేజ్రీవాల్కి ఒక న్యాయం, మిథున్ రెడ్డికి ఒక న్యాయమా? లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళకి కీలక బాధ్యతలా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో మీకు అందరికీ తెలుసు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఈయన ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఈయన కూడా భాగంగా ఉన్నారు. సో కాబట్టి ఈయన అరెస్ట్ అయ్యారు. ఆయన పేరు కూడా సిట్ తన ఛార్జ్ షీట్లో దాఖలు చేసింది. బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈయన గురించి కూడా అందరికీ తెలుసు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత. సో ఈయన కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. అయితే ఈయన ఇరుక్కున్న లిక్కర్ స్కామ్ వాల్యూ చాలా తక్కువ కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్తో కంపేర్ చేస్తే. అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ ఎంతో మీరు ఊహించగలరా? మీకు ఆల్రెడీ అనేక సార్లు వార్తల్లో మీరు వినే ఉంటారు. అలాగే నేను కూడా అనేక సందర్భాల్లో వీడియోలో చేశాను, వాటిల్లో కూడా చెప్పాను. సుమారుగా 4,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఎంత? కేవలం 300 కోట్లే. అంటే 4,000 కోట్లు ఇక్కడ, 300 కోట్లు ఇక్కడ. ఆ 300 కోట్లకి, ఆ 300 కోట్ల కేవలం 300 కోట్లకి జరిగిన లిక్కర్ స్కామ్కే బీజేపీ పార్టీ అప్పట్లో కేజ్రీవాల్ మీద దుమ్మెత్తిపోసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిమయమైన పార్టీ అని చెప్పేసింది. యమునా నదిని పూర్తిగా కలుషితం చేశారంటే అప్పట్లో ఢిల్లీ ఎలక్షన్స్ టైంలో బీజేపీ చేసిన ఎలిగేషన్స్ ఇవి. సో యమునా నదిని పూర్తిగా కలుషితం చేశారని చెప్పేసి అటు మోదీ ఇటు అమిత్ షా చెప్పడమే కాదు, అలాగే కేజ్రీవాల్ వచ్చేసి శీష్ మహల్ కట్టుకున్నారు. చాలా విలాసవంతమైన భవనం శీష్ మహల్ కట్టుకున్నారు. అలాగే ఆ పార్టీలోని కొంతమంది కీలక నేతలు అంటే కేజ్రీవాల్ పాటుగా మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. అలాంటి వాళ్ళకి ఓట్లేస్తారా? ఆ పార్టీ మీకు కావాలా అని చెప్పేసి, అంటే కలుషితమైపోయింది, అవినీతితో కలుషితమైపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు మురికితో కలుషితమైపోయింది యమునా నది. రెండు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ టైంలోనే ఇలా కలుషితమైపోయాయి అని చెప్పేసి అప్పట్లో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో బీజేపీ మాటలు కొంతవరకు వాస్తవమే. మరి ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అందరూ చూశారు. లిక్కర్ పాలసీలో చేంజెస్ తీసుకొచ్చారు, అది ప్రూవ్ అయింది. సో దానికి సంబంధించి కొంతమంది అంటే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళారు, బెయిల్ మీద బయటకు కూడా వచ్చారు. సో ఈ కేసులో ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఢిల్లీలో జరిగింది, అది ఏపీ తెలంగాణలో కూడా పాకింది. తెలంగాణలో చూస్తే కవిత, కేసీఆర్ కూతురు, సీఎం, మాజీ సీఎం కూతురు, ఇప్పుడైతే మాజీ సీఎం, అప్పట్లో ఆయన సీఎంగానే ఉన్నారు కదా. సో ఆ టైంలోనే కవిత పేరు బయటకు వచ్చింది. లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నారు అని చెప్పేసి. సో కవితతో పాటుగా ఇదిగోండి వైసీపీ ఎంపీ, అప్పట్లో వైసీపీ ఎంపీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ కేసులో ఉన్నారు. రాఘవరెడ్డి అయితే ఆయన వెళ్ళి లొంగిపోయారు. ఇక్కడ కవితని బలవంతంగా ఫోర్స్ఫుల్ గా అరెస్టు చేసి తీసుకువెళ్లాల్సి వచ్చింది. సో మరి ఎందుకని అంత లిక్కర్ స్కామ్ మీద ఒక పోరాటం లాగా చేసిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఎన్డీఏ ఏపీలోకి వచ్చేసరికి ఎందుకు అంత మెతక వైఖరి అవలంబిస్తోంది అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు 2024 తర్వాతే కదా ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఏపీలో లిక్కర్ పాలసీని, కొత్త పాలసీని తీసుకొచ్చారు. సో మరి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, వైసీపీ అధికారంలో ఉంది. జగన్ సీఎంగా ఉన్నారు, వైసీపీ అధికారంలో ఉంది. సో 2024 ఎలక్షన్ ముందే కదా ఇక్కడ ఏపీలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు కలిసి ఎన్నికలకు వెళ్ళింది. సో 2024 తర్వాతే కదా ఇది బయటకు వచ్చింది. సో మరి ఇక్కడ ఏపీలో బీజేపీ కూడా భాగంగా ఉన్న ఎన్డీఏ కూటమి ఎందుకని మిథున్ రెడ్డి విషయంలో అలాగే జగన్మోహన్ రెడ్డి విషయంలో మెతక వైఖరి అవలంబిస్తుంది? 4,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ అంటే అది మామూలు వ్యవహారం కాదు. ఈ లిక్కర్ స్కామ్ లో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా జైలుకు వెళ్లారు. అలాగే బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు. మిథున్ రెడ్డి కూడా జైలుకు వెళ్లారు, బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. సో మరి ఇలా లిక్కర్ స్కామ్ లో తన ప్రమేయం ఉన్న వ్యక్తిని తీసుకువెళ్ళి ఇప్పుడు పార్లమెంట్ లో కీలక బాధ్యత అప్పగించడం అనంటే ఢిల్లీలో ఎన్డీఏ ఎటువంటి సంకేతం ఇస్తుంది ప్రజలకి అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు. అయితే ప్రజలు డైరెక్ట్ గా మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళు నోటితో మాట్లాడరు, ఓటుతో మాట్లాడతారు. కాబట్టి బీజేపీ కనుక ఈ విషయంలో తను తీసుకున్న నిర్ణయాన్ని, అంటే ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు కదా,
ఆయనే దీని గురించి బయటకు చెప్పారు. అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఒక కీలకమైన బాధ్యత అప్పగిస్తున్నాము. ఆ బాధ్యత ఏంటి అని అంటే బాలిస్టిక్ ఇండియన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము. ఆ గ్రూప్ కి ప్రెసిడెంట్ గా మిథున్ రెడ్డిని పెట్టాము. ఆ గ్రూప్ ని లీడ్ చేయబోయేది మిథున్ రెడ్డే అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. అంటే ఇంకా అసలు పార్లమెంట్లో ఇంకెవరూ లేరా? పార్లమెంట్ లో ఎన్డీఏ కూటమి తరఫున ఇంకా ఎవరు నాయకులు కనిపించలేదా? పోయి వైసీపీకి సంబంధించిన ఎంపీని మిథున్ రెడ్డిని వైసీపీకి సంబంధించిన నాయకుడిని తీసుకొచ్చి ఈ గ్రూప్ కి ప్రెసిడెంట్ గా పెట్టడం ఏంటి అని చెప్పేసి అంతా చర్చించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తేనేమో ఇది కూటమి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఉండి వైసీపీ ప్రత్యర్థిగా ఉంది. శత్రువు కాదు, రాజకీయ శత్రువు కాదు, కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. సో రాజకీయ ప్రత్యర్థికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థి అయితే ఢిల్లీలో మిత్రుడైపోతాడా? ఢిల్లీ వెళ్ళేసరికి మిత్రుడైపోతాడా మిథున్ రెడ్డి? రాజంపేట ఎంపీగా వైసీపీ నుంచి కంటెస్ట్ చేశారు. బీజేపీ నాయకుడికే కదా ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నేత, రాజంపేట ఎంపీ అభ్యర్థి 2024 ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా దిగారు కదా. ఉమ్మడిగా పోటీ చేశారు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. మరి వాళ్ళ అభ్యర్థినే ఓడించిన వ్యక్తికి ఇక్కడ కీలక బాధ్యతలు అప్పగించడం ఏంటి? అంటే అసలు భారతీయ జనతా పార్టీ ఎటువంటి సంకేతం ఇస్తుంది ప్రజలకి అని చెప్పేసి ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మిథున్ రెడ్డి ఎన్ని కోట్లు, అంటే 1 కాదు 2 కాదు 4,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నారు అని అంటే ఇలాంటి వాళ్ళకి కీలక బాధ్యతలు, కీలకమైన పదవులు అప్పగించి భారతీయ జనతా పార్టీ ఎటువంటి సంకేతం ఇస్తుంది? ఇలాగ స్కాములు చేయమనా, స్కీములు చేసినా మాతో బాగుంటే పర్వాలేదు, చంకనెక్కించుకుంటాంలే అనా ఏం సంకేతం ఇస్తుంది అనేది ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి దీని గురించిన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.